ఓం వారాహి జయి వారాహి. అందరికీ నమస్తే అండి. మన వారాహి అమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో ఆరంభిస్తున్నాను. ఇక ఈరోజటి వీడియోలో మన కోసం వారాహి అమ్మవారు అందిస్తున్న సందేశం ఏంటి అంటే, బిడ్డ, నేను నీకు ప్రమాణం చేసి చెబుతున్నానమ్మా, నీకు శుక్రవారం 10 గంటల లోపల జరగబోయేది ఇదే. రాత్రి 10 గంటల లోపల నువ్వు ఏం జరుగుతుంది అని తెలుసుకోవాలంటే మాత్రం ఖచ్చితంగా ఈ అమ్మ వాక్కు వినాల్సిందే. శుక్రవారం రోజున ఒక అద్భుతం నీ జీవితంలో జరగబోతుంది. వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మన వీడియోస్ కింద చాలా వరకు కామెంట్స్ అనేవి వస్తూ ఉంటాయి. అక్క, మేము చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నామని. ఎటువంటి ప్రాబ్లంకైనా సరే మంచి సొల్యూషన్ చూపించే మనకు తెలిసిన ఒక గురూజీ ఉన్నారండి, శ్రీనివాసరాజు గారు. అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెబుతారు. మీ సమస్యలకు మంచి ఖచ్చితమైన పరిష్కారం కావాలంటే మాత్రం స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి కాల్ చేశారంటే మీ ప్రాబ్లం తీరిపోయినట్టే ఫ్రెండ్స్. గురువుగారు చేసే పూజల ద్వారా, పరిహారాల ద్వారా మీకున్న చెడు ప్రభావం తొలగటం కానీ, మీకున్న జాతక దోషాలు లేదా వాస్తు దోషాలు ఇలాంటివన్నీ కూడా తొలగిపోతాయి. మీరు చేయవలసిందల్లా స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి కాల్ చేయండి. మీ ఎలాంటి ప్రాబ్లం అయినా తొలగించుకోండి ఫ్రెండ్స్. గురువు గారిని సంప్రదించవలసిన నంబర్ 96630644. ఈ నంబర్కి కాల్ చేయండి ఫ్రెండ్స్. నేను ఇంత గట్టిగా చెబుతున్నాను, మీకు ఇంత కాన్ఫిడెంట్గా చెబుతున్నానంటే మీరు అర్థం చేసుకోవచ్చు. నేను చెప్పించుకొని గురువుగారు చెప్పింది నమ్మకంగా నాకు ఖచ్చితంగా జరిగి నాకు నమ్మకం కుదిరిన తర్వాతే మీ వరకు తెలియజేస్తున్నాను. సో ఒకసారి స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి కాల్ చేయండి. మీ ఎలాంటి సమస్యనైనా సరే తొలగించుకోండి. ఇక ఈరోజుటి వారాహి అమ్మవారి వాగ్దానంలో, బిడ్డ, రాసి పెట్టుకోమ్మా, ఈరోజు ఇది చూడకపోతే మాత్రం నువ్వు చాలా బాధపడాల్సి ఉంటుంది. రేపే ఆఖరి రోజు తల్లి. అమ్మ నీకు ఏం మాత్రం నమ్మకం ఉన్నా ఆఖరి వరకు విను. నేను ఏం చెప్పాలనుకుంటున్నానో నీకు అర్థమవుతుంది బిడ్డ. ఈ అమ్మ మాట నీకు మరీ చెబుతున్నాను, వాకిస్తున్నాను, నీకు ప్రమాణం చేస్తున్నాను బిడ్డ. శుక్రవారం రాత్రి 10 గంటల్లోగా జరగబోయేది ఇదే. ఖచ్చితంగా నువ్వు వదులుకుంటే మాత్రం అది అవకాశం మళ్ళీ రాదమ్మా. రేపన్నది ఎంతో విలువైనది కదా, అందుకే చెబుతున్నాను. నా మాటల వెనక ఉద్దేశాన్ని, అంతరార్థాన్ని తెలుసుకో తల్లి. నీ గత జీవితంలో ఏం జరిగింది, ఇకపై ఏం జరగబోతుంది, ఎన్ని ఎదురు దెబ్బలు తిన్నావు, ఎన్ని తినబోతున్నావు, అసలు ఎదురు దెబ్బలు ఉన్నాయా లేదా, నువ్వు వాటిని తప్పించుకుంటావా, నీ అదృష్టం ఉందా, దురదృష్టం ఉందా, విజయాలున్నాయా, ఓటమిలున్నాయా, జీవితంలో నిన్ను మోసం చేసిన వ్యక్తులు మళ్ళీ వస్తారా, నువ్వు మళ్ళీ ఏ విధంగా తీసుకుంటావు, వాళ్ళని దెబ్బ కొడతావా, వాళ్ళు నిన్ను ముంచేశారు అయినా నువ్వు అనుకున్న పనులన్నీ కూడా ముందుకు వెళ్తాయా లేదా, అన్నీ పూసగుచ్చినట్లు ఈరోజు నీ ముందు నేను ఉంచబోతున్నాను బిడ్డ. ఇక అందుకే చెబుతున్నాను, ఈ అమ్మ మాట నువ్వు విను అని మాటిచ్చి మరీ చెబుతున్నాను. నీకు ప్రమాణం చేసి చెబుతున్నాను. మరి నువ్వు తెలుసుకోవాలి కదమ్మా. అలా తెలుసుకోలేకపోతే తర్వాత నువ్వే ఇబ్బంది పడతావు బిడ్డ. అందుకే ఈ అమ్మ మీద ఏ మాత్రం నమ్మకం ఉన్నా సరే అమ్మను నమ్మి ఖచ్చితంగా నువ్వు విను. ఎందుకంటే అర్థం చేసుకోవాలి తల్లి. అప్పుడే కదా నీ జీవితం ఆనందంగా సంతోషంగా ఉంటుంది. ఈ అమ్మని నమ్ముతావు కదా, అయితే ఇది విను. నీ లైఫ్కి సంబంధించిన ప్రతి ఒక్క గడియ సమయం, ప్రతి ఒక్క క్షణానికి సంబంధించిన రహస్యం దాగి ఉన్నాయి. ఈరోజు నీతో అవన్నీ పూసగుచ్చినట్లు పంచబోతున్నాను. ఇది నీ కంటబడితే నువ్వు విన్నావంటే నీ అంత అదృష్టవంతులు ఎవ్వరూ ఉండరమ్మా. నీ చెవిని పడింది అంటే నీ కోసం మాత్రమే ఈ వారాహి తల్లి పంపిన కానుకగా భావించు. నమ్ము. ఈ అమ్మ చెప్పే మాటల్ని మౌనంగా విను. ఇందులో ఒక నిగూఢమైన రహస్యం కూడా దాగి ఉంది, అర్థం దాగి ఉంది. ఈ అమ్మ మాటలు వినకుండా అలక్ష్యం చేశావు అంటే మాత్రం ఖచ్చితంగా నువ్వే ఇబ్బంది పడాలి, బాధపడాలి. సరేనమ్మా. నీ యొక్క బాధలు, కోరికలు, కష్టాలు అన్నిటినీ కూడా నేను నెరవేర్చి నీ జీవితానికి ఒక అర్థం ఉండేలా నీకు నచ్చినట్లు మారుస్తాను. ఇక ఖచ్చితంగా ప్రశాంతంగా ఉండు. ఇలా చూడమ్మా, ఒక్కసారి కళ్ళు తెరచి ఈ అమ్మని చూడు. నీ కన్నీళ్లకు, కష్టాలకు, సమస్యలకు అన్నిటికీ కూడా కాలం ముగిసే సమయం వచ్చేసింది. నువ్వు ఎప్పటి నుంచో గుండెలు దాచుకొని ఎవ్వరికీ చెప్పుకోలేక రాత్రిపూట ఒంటరిగా ఏడ్చిన ఏడుపులు నాకు తెలుసు కదా. అసలు నా తప్పేంటి? నా సర్వస్వం, నా ప్రేమను, నా రక్తాన్ని దారబోసే ఈ జనాలు నన్ను ఎందుకు మోసం చేశారు? నా కష్టమే కదా నేను తింటున్నాను అని నువ్వు అడిగిన ప్రశ్నలు నా గుండె తాకింది తల్లి. అవును, చలించిపోయాను, కదిలిపోయాను, మనసు అల్లాడిపోయింది కూడా. నీ మదిలో ప్రశ్నకు నేను సమాధానం ఇస్తాను.
దేవుడు అన్యాయం చేయడు తల్లి. ఎప్పుడు న్యాయం ఆలస్యం కావచ్చేమో కానీ ఎక్కడ అన్యాయానికి స్థలం ఉండదు. ఇక ఈ అమ్మ ఇంట్లో నువ్వు నన్ను కొలువై ఉంచుకున్న నీకు చెడు జరగనిస్తానా? ఇన్నాళ్ళు నన్ను శని, రాహు, కేతు పట్టి పీడించి నీ బ్రతుకుని అగాధాలకు నెట్టివేసాయని బాధపడ్డావు. నువ్వు ఎంతలా బయటపడాలని చూసినా అప్పుల ఊబిలో నీ మానసిక అశాంతిలో మరింత కృంగిపోయి కూరుకుపోయావు. సమాజం ముందు నవ్వుతూ తిరుగుతూ నీ లోపల శ్వాస ఆడలేక నరకాన్ని అనుభవించావు. అవును కదమ్మా? అవును బిడ్డ, అన్నీ నేను చూశానులే. నీ కన్నీరు పెట్టుకున్నావు. ఇక ఆ కన్నీరు చాలు, పెట్టిన కన్నీరు చాలు. ఈరోజు రాత్రి నీకు ఒక రహస్యాన్ని చెప్పబోతున్నాను. శుక్రవారం రోజున రాత్రి 10 గంటల్లోగా నీకు గ్రహాలన్నీ మారిపోబోతున్నాయి. నీ యొక్క జాతకం రాజయోగం పట్టబోతుంది. నీ యొక్క స్థితిగతులు మారిపోబోతున్నాయి. సాక్షాత్ ఆ మహాలక్ష్మి నీ ఇంట్లో అడుగు పెట్టబోతుంది. నీ జీవితాన్ని చక్కదిద్దబోతుంది. ఇక జరగబోయేది చూసినా ఆశ్చర్యపోతావు బిడ్డ నువ్వు. నా జీవితమేనా ఇదే అని. నీ జీవితంలో అతలాకుతలం చేసిన ఏలినాటి శని శాపం విముక్తి అయిపోయింది. ఇక నీ జీవితంలోకి లక్ష్మీదేవి అడుగు పెట్టనుంది. నువ్వు కన్న కలలు నిజమైపోతున్నాయి. ఆ శుభవార్త విన్నాక నీ కుటుంబం ఆనందంతో ఎగిరి గంతేస్తావు తల్లి. నాట్యం చేస్తారు. 7 జన్మల్లో నువ్వు చూడని అద్భుతం నీ కళ్ళ ముందు చూపిస్తాను. కానీ నాదొక హెచ్చరిక, జాగ్రత్తగా ఉను. పదునైన కత్తుల్లా నీ గుండెల్లో దాచుకో. ఇక్కడ నీ జీవితంలో రాహు ప్రభావం, నీ శత్రువులు బలపడుతున్నారు. నీకు దృష్టి తగలటం చాలా సులువుగా అయిపోయింది అనుకునే చివరి క్షణంలో అంతా తలకిందులుగా అయిపోయి దుష్టశక్తులు ఆపేస్తున్నాయి. అవన్నీ కూడా ఇక జరగదు. అదంతా శని ప్రభావం బిడ్డ. దృష్ట ప్రభావం, నరదృష్ట ప్రభావం. నీకు గ్రహాల అనుకూలత లేక అలా జరుగుతూ ఉంటుంది. ఇక అవన్నీ కూడా దూరం అవబోతున్నాయి. నువ్వు ఈ అమ్మని కొలిచావు కదా, ఈ అమ్మని పూజించావు కదా, నా నామాన్ని స్మరించావు కదా, ఇక నీకు అంతా మంచిగా ఉంటుంది. నీ జీవితంలో ఏం ఇవ్వాలి అనేది తెలిసిన నాకు ఏం తీసేయాలో కూడా తెలుసులేమ్మా. అందుకే నీకు కవచంలా నేనున్నాను. నీచమైన ప్రమాదకరమైన గుప్త శత్రువులను నీ పక్కనే ఉన్నారు తల్లి. వారిని జాగ్రత్తగా కనిపెట్టు, వారి పని పట్టు. అందుకే చెబుతున్నాను, రాబోయే 2 రోజుల్లో నీ నోరును మాత్రం అదుపులో ఉంచుకో. నీ మనసులో రహస్యాలను నీ ఇరుగు పొరుగు వారితో పంచుకోకు. చివరకు నీ అత్యంత ఆప్తులైన వారితో కూడా పంచుకోకు. మౌనంగా ఉండు. లక్ష్మీదేవి నీ ఇంట్లో శాశ్వతంగా అట్టుబెట్టబోతుందని చెప్పాను కదా. కాస్త ఓపిక పట్టు. భావోద్వేగానికి లోనై నీ ఆస్తులు సొమ్ములు ఎవరికైనా దానం చేసి వచ్చిన మహాలక్ష్మిని నీ శత్రువులు కోపగించేలా చేస్తారు. భావాల ప్రవాహంలో కొట్టుకుపోయి ఎవరికి ఎలాంటి వాగ్దానాలు చేయవద్దు. గడిచిన కొన్ని నెలల్లో ఏళ్లలోనూ నీ జీవితంలో ఒకరిని ఇచ్చి నీ పెద్ద కలలన్నీ చూపించారు. అవును కదా? గుర్తు చేసుకో. నీకు నేనున్నాను కదమ్మా. అవి వాళ్ళు నమ్మించి వారు పూర్తిగా వారి మీద ఆధారపడ్డావు. నిన్ను నిలువున నట్టెంట్లో ముంచి వేసి వెళ్ళిపోయారు. అవును కదా? నీ తప్పు లేదులే తల్లి. శనిదేవుడు ఆయన నిన్ను మరింత బలిష్ఠుడిగా మార్చడానికి నీ వెనుక ఉండి నిన్ను పూర్తిగా నాశనం చేయాలనుకున్న ఆ ద్రోహులను దూరం చేస్తున్నాడు. ఒకవేళ ఆ పాపాత్ములు ఇప్పటికీ నీ పక్కనే ఉండుంటే నీ జీవితంలో కోలుకునే విధంగా శ్మశానం అయిపోయి ఉండేది. అంటే అంతా కూడా నాశనం అయ్యేది. ఇక కళ్ళు తెరుచుకో. నీ ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం ఉంచుకో. గట్టిగా అరవడం, ఏదైనా శబ్దాలు అనేది విసిరి కొట్టడం ఇవన్నీ తగ్గించుకో. వీలైనంత వరకు మంచిగా మాట్లాడు, మంచిగా ఉండు. ఎందుకంటే నేను కొలువై ఉన్న చేట మంచిగా మాత్రమే స్థానం. ఎప్పుడు చెడుకు అనేది స్థానం ఉండదు. అందుకే అరుస్తూ గొడవలు పడటం, ఇతరుల్ని అవమానించడం లాంటివి చేస్తే దైవిక శక్తి నీపై అనుగ్రహించ తల్లి, ఆగ్రహిస్తుంది. అందుకే మధురంగా మాట్లాడు, సున్నితంగా ఉండు, ఓర్పుతో ఉండు, మౌనంగా ఉండు. జీవితం మళ్ళీ చీకట్లోకి పోనివ్వకు. దానిని నీ కష్టాల వెనక నెట్టివేయకుండా కాపాడేదానికి రామబాణంలో ఈ వారాహి తల్లి ఉన్నాను కదా. ఎందుకంటే సగం సమాచారం నీ జీవితానికి పరిహారాన్ని మరింత ప్రమాదంలో నెట్టేస్తుంది. ఆఖరి వరకు విన్నావు కదా తల్లి. నిజమైన శక్తి నేను నీ పక్కనే ఉన్నాను. ఇది చివరి వరకు వింటే అన్నీ కూడా నీకు తెలుస్తాయిలే. నీ జీవితంలో కష్టాలు నిజంగానే జరుగుతుంటే ఈ అమ్మ నాకు జరుగుతుంది ఆపవా తల్లి అని నన్ను ప్రశ్నించటంలో న్యాయం ఉంది. ఇక నీ శత్రువుల్ని ఎలా గుర్తించాలో కూడా నువ్వు తెలుసుకోవాలి.
నా మాట నమ్ము, నీ తలరాత మారబోతుంది. నీకు నా ఆశీస్సులు పుష్కలంగా లభిస్తాయి. ఇక నువ్వు చేయాల్సింది ఏంటి అంటే శత్రువులపైకి నవ్వుతూ వాళ్ళులా నువ్వు ఈర్ష్య అనేది నీపై వారికి ఈర్ష్య అనేది ఉంది. కాబట్టి నువ్వు వారికి దూరంగా ఉండు. మంచిగా మాట్లాడుతూ ఉండు. అలాంటి వాళ్ళని శాశ్వతంగా దూరం పెట్టినా పర్వాలేదు. నువ్వు ఏ పరిహారాలు ఏమీ చేయవలసిన అవసరం లేదమ్మా. న్యాయంగా ఉంటే చాలు. శుక్రవారం కానీ, మంగళవారం కానీ, అమావాస్య కానీ ఒక్కసారి నీ అమ్మ మందిరానికి, ఈ వారాహి తల్లి మందిరానికి లేదా ఏదైనా శక్తి మందిరానికి వెళ్ళు. 2 నిమ్మకాయలు తీసుకొని అమ్మ ముందు పెట్టి నీ యొక్క గృహానికి తీసుకువచ్చి గడపట్లో పెట్టు. ఎటువంటి దుష్టశక్తి నీ ఇంట్లోకి రాదు తల్లి. అందుకే చెప్పాను, నక్షత్రాలన్నీ కూడా నీకు అనుకూలంగా మలుపు తిరగబోతున్నాయి. నీ జీవితం మారుతుంది. స్వయంగా ఈ వారాహి తల్లి చెబుతున్నాను కదా, నేను మార్చాలని నిర్ణయం తీసుకున్నాను. ఇక నిశ్చింతగా ప్రశాంతంగా ఉండమ్మా. ఖచ్చితంగా నీ జీవితాన్ని నీకు నచ్చినట్టుగా మార్చి సంతోషంగా ఉంచేలా బాధ్యత నేను తీసుకుంటున్నాను కదా. ఇక ప్రశాంతంగా ఉండు. నీకు నచ్చినట్లుగా ఉండు. ఇక నువ్వు ప్రశాంతంగా నిద్రపో. ఈ జీవితాన్ని నా తల్లి అందించింది అని సంతోషంగా ఉండు. నిశ్చింతగా ఈ సందేశం నీకే అని నీకు అర్థమైంది కదా. ఇక నీకు ఈ అమ్మ తోడుండగా నీకు భయం ఎందుకు చెప్పు. సర్వే జనా సుఖినో భవంతు. జై వారాహి.